అయ్యప్ప మాలేసుకొని ఇంటర్వ్యూ జూసి అంత మాట్లాడినావే, దాని గురించి ఏదన్నా కాంట్రోవర్సీస్ ఉంటే ఒక ఇంటర్వ్యూలో బెట్టు. లేదంటే నీ వెర్షన్ ఒకసారి ఆహ్, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు జెప్పేసేయి. అయ్యప్ప మాల బెట్టుకున్నాను, నువ్వు మోసం జేసినావు, నిన్ను దేవుడు జూస్తాడంటే, అదే దేవుడిని నేను నమ్ముతున్నా. ఆ దేవుడు గూడా నిన్నే జూస్తాడు. నేనేమైనా తెలిసి తెలియకుండా తప్పులు చేసుంటే నన్ను జూస్తాడు. నువ్వు కావాలని జేసినవన్నీ. జెండర్ విషయము, పెళ్లి విషయము, లవ్ విషయము, మనీ విషయము, ఆహ్, హ్మ్, పోలీస్ స్టేషన్ కాడ లాయర్‌లతోని, నాతోని, నా ప్రేమతోని స్టేటస్‌లు బెట్టుకుంటూ, పెళ్లి డ్రామాలు ఆడుకుంటూ, కట్నాలు అడుక్కుంటూ, అబ్బాయిలాగా నటించుకుంటూ, ఇష్టమొచ్చినోళ్ళతోని తిరుక్కుంటూ, హ్మ్. అది ఎంతవరకు కరెక్టు? ఒక ఎల్‌జీబీటీక్యూ జెండర్‌లో నువ్వు కూడా ఉండి, అదే జెండర్‌లో ఉన్న నన్ను, ఒక జెండర్‌లా ఉండి, ఒక జెండర్‌లా నటిస్తూ, ఇంకో జెండర్‌లా ఉన్న అమ్మాయిని నువ్వు చీట్ జేయాలని జూసినావు. ఇది నీకెంతవరకు కరెక్టు? ఫ్యూచర్ అనేది ఎట్లుంటది? మాలాంటోళ్ళని ఒక మాట అంటేనే పాపం తలుగుతది, ఏమన్నా జరుగుతదనుకునే సమాజంలో నువ్వు పుట్టి పెరిగినవు. ఆ సమాజంలోనే నేనున్నా. నీకేమైనా అన్యాయం జేస్తే నాకే జరుగుద్ది. అట్లాంటిది కోరుకున్న జీవితం 9 ఏళ్ల వయసులో తెలిసిన నాకు, 22 ఏళ్ల వయసులో మారిన నన్ను, 14 సంవత్సరాల నుంచి ఒక ఆడపిల్లగా మారిన నాకు అమ్మా, నాన్న ఎప్పటికుండరు. నాకు నచ్చిన తోడొకడు జీవితాంతం ఉండాలని జెప్పేసి అనుకుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 1, 2 పోయి మూడో వాడిగా నువ్వొచ్చి ఒకటో కేసులో ఒక్కడివి, రెండో కేసులో ఏడుగురు, మూడో కేసులో ముగ్గురు, నాలుగో కేసులో ఇద్దరు. ఇన్ని తప్పులు జేసి ఇంకా అయ్యప్ప మాలేసుకొని నన్నే మాటలంటున్నావే! అదే అయ్యప్ప నీ మాల అయిపోయే వరకు నిన్నే జూడడా? ఇంకో 1 ఇయర్‌లో జూడడా? ఆల్రెడీ ఇప్పటికి 8 మంత్స్ అయితుంది. ఇంకో 4 మంత్స్‌లో నేనే జూస్తా. ఎవరు అన్యాయం జేసుకుంటే వాళ్ళే అన్యాయంగా బోతారు. నేను ఎవ్వరికేం అన్యాయం జేయలేదు. చేస్తే నాకే దేవుడు జూస్తాడు. నేను నిజాయితీగా ఉంటున్నా అని నేననుకుంటున్నాను. నా చుట్టుపక్కన ఉండే వాళ్ళకి దెలుసు, ఆ దేవుడికి దెలుసు, నా మనసుకు దెలుసు, నీ మనసుకు దెలుసు. కానీ తెలిసి తెలియనట్టుగా సొసైటీని నువ్వు ఎన్ని రోజులు కాంప్రమైజ్ జేత్తావో, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని రోజులు నీ ఎనకాలుంటారో, నీ ఎనకాలున్న వాళ్ళు ఇంకెన్ని రోజులు నీ ఎనకాలుంటారో, నీ తప్పులను నువ్వు ఒప్పుకోకుండా పక్కోడిని తప్పులని జేసి, నువ్వు నన్ను నాశనం జేయాలని జూసినావు జూడు, నా మీద చెయ్యి లేపి కత్తిపోటు పొడిచినావు. చెప్పుతోని కొడతా, చెప్పుతోని తంతా అనుకుంటా మాట్లాడినావు. ఏం అన్యాయం జేసినా నీకు? నిన్నేమన్నా ఇంటికొచ్చి డెలివరీ ప్రెగ్నెంట్ అయినానని పెళ్లి చేసుకోమని సతాయించినా? పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టినా? లేకుంటే భూమి మీద నువ్వు ఒక్కడివే అందగాడివి ఉన్నావని నీ ఎనకాల నేను అమ్మాయిలా పడ్డానా? ఆ! ఏదో సిచ్యువేషన్ వల్ల చేసుకునే టైమొచ్చింది. గుడ్డిలో మెల్లలాగా చేసుకొని ఒకరికొకరం ఏదో రియలైజ్ అయ్యి బతుకుదామని అనుకుంటే, తల్లి కొడుకులు కలిసి ఒక ట్రాన్స్‌జెండర్‌గా మారిన నన్ను ఏం చేద్దామనుకుంటారు? నన్ను, నా కుటుంబాన్ని, ఆహ్, హ్మ్, నా సోషల్ స్టేటస్‌ను, నా సామాజిక బాధ్యతలను, నా లైఫ్‌ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఆ! ఒక ఆడపిల్లని గనని తల్లి, ఒక ఇద్దరు అబ్బాయిల్ని గాని, ఆ! ఒక ఆడపిల్లగా మారిన నన్ను, ఆ! అన్నీ అనుభవించి, ఆ అనుభవాన్ని కొడుకు అవసరం కోసం నా మీద ప్రయోగం చేసింది. ఇది సమాజం గమనించదా? చదువుకున్న పిల్లలు గమనించరా? ఇప్పుడు నేను జెప్తున్నా ఇది జూసన్నా రియలైజ్ గారా? ఈ ఊరోళ్ళు గాని, ఈ సొసైటీ గాని, ఈ లీడర్స్ గాని, ఆ! ఏమన్నా అంటే ఇన్ని రోజులైనా జరుగుతుంది, చేస్తుంది, చెప్తుంది, చేస్తుంది అని అనుకుంటారు గానీ, ఒకటేంటంటే వాళ్ళ ఊసరవెల్లి రంగులు అన్నవి సొసైటీకి తెలవాలి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది. నేనే నేనేం జేసినాను, వాళ్ళేం జేసినారు. వాళ్ళేం జేషిర్రు అన్నది సొసైటీకి తెలవాలనే నేను ఇంటర్వ్యూలు జేసినాను తప్ప, నీ కోసం దిగజారి రోడెక్కి పరువు తీసుకునే అంత లేదిక్కడ. ప్రేముంది గావచ్చు. ఆ ప్రేమ అక్కడే ఉంటది. దేవుడి దగ్గరే ఉంటది. నా దగ్గరే ఉంటది. కానీ నా జీవితానికి నువ్వు అవసరం లేదు. నీలాంటితోడున్నా ఒకటే, నేను ఒంటరిగా శ్వాస విడిచినా ఒకటే. ఎంత మంచిగా నమ్మినో నా నమ్మకాన్ని, నా ఆశయాలను, నా జీవితాన్ని దెబ్బగొట్టాలని జూసినవు. భగవంతుడు నిన్ను ఒక 35 ఏళ్ల ట్రాన్స్‌జెండర్‌గా, ఒక అబ్బాయి నుంచి ఆడపిల్లగా మారిన అమ్మాయిగా చెప్తున్నాను, అస్సలు క్షమించడు.